డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసేటువంటి పరిస్థితి చూద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత భౌగోళిక స్వరూపంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అంతేకాకుండా జిల్లాల పునర్విభజన తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలుగా మారింది. ఆ తర్వాత సరిహద్దు రాష్ట్రాలు కొన్ని మారినటువంటి పరిస్థితి. ఏ జిల్లాలకు ఏ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి, ఎక్కువ ఏ రాష్ట్రానికి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి, ఇట్లాంటి కొన్ని కీలకమైన జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్లో తప్పనిసరిగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం దీని గురించి ఒకసారి క్షుణ్ణంగా మన మ్యాప్ సంబంధించి జిల్లాలు అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలు అనేది ఒకసారి పరిశీలన చేసే పరిస్థితి చూద్దాం. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం కూడా 5 రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ ఒడిస్సా, ఉత్తరాంధ్రలో ఒడిస్సా సరిహద్దు రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ 2, ఆ తర్వాత తెలంగాణ 3వ రాష్ట్రం, ఆ తర్వాత కర్ణాటక 4వ రాష్ట్రం, ఆ తర్వాత కింద రాయలసీమ వైపు తమిళనాడు 5వ రాష్ట్రంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. మొత్తం 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు రాష్ట్రంగా ఉంది. అది పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటున్నాము. ఈ పాండిచ్చేరి అనేది యానాం, ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో యానాం ఉండేది. కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, ఈ 3 జిల్లాలు కలిపి ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కంబైన్గా ఉండేది. ఇప్పుడు డివైడ్ అయింది కాబట్టి జిల్లాలుగా ఈ యానాం అనేటువంటి ప్రాంతం కాకినాడ జిల్లాలో ఉంది. సో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి సరిహద్దుగా ఉన్నటువంటి జిల్లా ఏది అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి యానాం అనేది కాకినాడ జిల్లాకి సరిహద్దుగా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. తర్వాత ఏ జిల్లాలు ఏ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయి, ఎక్కువ ఏ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ మనము ఫస్ట్ ఛత్తీస్గఢ్ చూద్దాం. ఛత్తీస్గఢ్ విభజన తర్వాత ఒకే ఒక్క ఏదైతే జిల్లాతో సరిహద్దును కలిగి ఉంది, ఆ ఒక్క జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లాతో మాత్రమే ఛత్తీస్గఢ్ రాష్ట్రము సరిహద్దును కలిగి ఉంది. కాబట్టి ప్రశ్న అడిగినప్పటికీ కూడా ఒకే ఒక్క జిల్లాతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే కనుక తప్పనిసరిగా మీరు ఛత్తీస్గఢ్ జిల్లాని రాష్ట్రాన్ని చెప్పాల్సినటువంటి అవసరం అయితే క్లియర్గా ఉంది. ఒకే ఒక్క జిల్లాతో ఛత్తీస్గఢ్ ఒకే ఒక్క జిల్లాతో సరిహద్దును కలిగి ఉంది. ఆ జిల్లా ఏంటి అని అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. గ్రీన్లో కనిపిస్తున్నటువంటి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇది ఈ ప్రాంతము సరిహద్దుని కలిగి ఉంది. మళ్ళీ ఇదంతా కూడా తెలంగాణ కిందకు వస్తుంది. సో ఇది ఒకటి. తర్వాత ఒరిస్సా ఎన్ని జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది అని గమనించినట్లయితే ఈ పక్కన ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లా, 3 జిల్లాలతో ఒరిస్సా సరిహద్దుని పంచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 3 జిల్లాలతో సరిహద్దు ఉంది. ఛత్తీస్గఢ్ ఒక జిల్లాతోనే సరిహద్దును పంచుకుంటుంది. అదేవిధంగా ఒడిస్సా అనేది 3 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఆ తర్వాత ఇక మేజర్ పార్ట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం ఎన్ని జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది అని అంటే ఇటు రాయలసీమ వైపు నుంచి కనుక వచ్చినట్లయితే కర్నూలు, నంద్యాల, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, మళ్ళీ అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లా కొద్ది ప్రాంతం, ఈ ప్రాంతం ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ప్రాంతము తెలంగాణతో సరిహద్దును కలిగి ఉంది. అంటే ఆ ప్రాంతం మనము గమనించినట్లయితే రాష్ట్ర విభజన సమయంలో కూనవరము అట్లా ఒక 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ అయినాయి. ఈ మెర్జ్ అయినటువంటి పోలవరం రిజర్వాయర్ పరిధిలోకి వస్తున్నాయి, నిర్వాసిత గ్రామాల పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి వాటిని ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఆ జిల్లాలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణతో సరిహద్దును కలిగి ఉంటాయి. సో ఇటు ఎన్ని జిల్లాలు తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్నాయంటే 7 జిల్లాలు తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా 3, పల్నాడు, ప్రకాశం 5, నంద్యాల, కర్నూలు 7 జిల్లాలు తెలంగాణతో సరిహద్దుని కలిగి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని కూడా గుర్తించాలి ఈ ప్రాంతంలో. ఇప్పుడు మనము అల్లూరి సీతారామరాజు జిల్లా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు
అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా. ఎందుకంటే ఇక్కడ మనము ఛత్తీస్గఢ్తో ఇక్కడ మనకి సరిహద్దును కలిగి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒడిస్సాతో సరిహద్దును కలిగి ఉంది. దాంతోపాటు ఇక్కడ తెలంగాణతో కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దును కలిగి ఉంది. సో 3 రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి జిల్లా ఏదయ్యా అంటే అది అల్లూరి సీతారామరాజు జిల్లా. సో ఇక్కడ నుంచి క్లియర్ కదా, 3 రాష్ట్రాలతో కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దును కలిగి ఉంది. ఇక ఏ జిల్లా కూడా ఈ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. తర్వాత మనము కర్ణాటక చూసినట్లయితే కర్ణాటక వచ్చేసి ఇదిగో ఈ పక్కన ఈ రాయలసీమ ప్రాంతం కర్ణాటక, తమిళనాడు కర్ణాటక రాయలసీమ ప్రాంతంలోనే అటాచ్ అయి ఉంటుంది. కర్ణాటకతో టచ్ అయి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే జిల్లాలు కర్నూలు, అదేవిధంగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా. కర్నూలుతో ఏదైతే బార్డర్ ఉంది అదేవిధంగా తమిళనాడుతో కూడా బార్డర్ ఉంది. సో చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం, కర్నూలు 1, 2, 3, 4, 5 కర్ణాటకతో సరిహద్దు కలిగినటువంటి జిల్లాలు 5 జిల్లాలు ఉన్నాయి. ఏమేంటి ఒకసారి మళ్ళీ చూద్దాం. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా. సో ఆ తర్వాత ఇక్కడ క్లియర్ కదా కర్ణాటక వరకు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంతో 2 జిల్లాలు మాత్రమే సరిహద్దును కలిగి ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంతో 2 జిల్లాలు మాత్రమే సరిహద్దును కలిగి ఉన్నాయి. అది ఒకటి చిత్తూరు జిల్లా, రెండోది తిరుపతి జిల్లా. ఇంతకుముందు ఈ 2 కలిసి ఉండేవి చిత్తూరు జిల్లా కింద. నెల్లూరు జిల్లా నేరుగా తమిళనాడుతో టచ్లో ఉండేది, బార్డర్ని షేర్ చేసుకునేది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత మొత్తం కూడా చిత్తూరు, తిరుపతి జిల్లాలు, ఈ తీర ప్రాంతం అంతా కూడా తిరుపతి జిల్లాలో కలిపారు కాబట్టి ఇంతకుముందు నెల్లూరులో ఉండేది. సో ఈ చిత్తూరు, తిరుపతి జిల్లాలు 2 కూడా తమిళనాడుతో బార్డర్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా మ్యాప్ని గమనించినట్లయితే అత్యధికంగా ఏ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయని అంటే తెలంగాణ రాష్ట్రంతో అత్యధికంగా 7 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. అత్యల్పంగా రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకునేది ఏంటంటే ఒకటి ఛత్తీస్గఢ్ ఒకే ఒక్క జిల్లాతో సరిహద్దును పంచుకుంటుంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా మాత్రం 3 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. 3 రాష్ట్రాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దును పంచుకుంటుంది. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. సో ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మ్యాప్లో కీలకమైన అంశాలు. ఆ తర్వాత ఇది యానాం అనేది కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. యానాము ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది కాబట్టి పుదుచ్చేరితో సరిహద్దును పంచుకున్న జిల్లా ఏది అని అంటే పుదుచ్చేరి ఎక్కడో కింద తమిళనాడు చెన్నై దగ్గర ఉంది కదా మనం అనుకోవచ్చు. కానీ యానాం అనేటువంటి ప్రాంతం పుదుచ్చేరి కింద కేంద్రపాలిత ప్రాంతం ఉంది కాబట్టి ఏ జిల్లాతో పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం షేర్ చేసుకుంటుంది బార్డర్ అంటే మనం తప్పనిసరిగా కాకినాడ అనేది మాత్రం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం. సో ఇక్కడ ఇంకొంచెం డెప్త్గా వెళ్తే కనుక కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మ్యాప్ను గమనించినట్లయితే ఇప్పుడు ఈ కొన్ని జిల్లాలు పక్క రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి, కొన్ని జిల్లాలు సముద్ర ప్రాంతంతో బే ఆఫ్ బెంగాల్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. కానీ ల్యాండ్ లాక్ జిల్లాలు కొన్ని ఉన్నాయి. ఏ రాష్ట్రంతో సరిహద్దు లేకపోవడం కానీ ఏ సముద్రంతో కూడా సరిహద్దు లేకపోవడం అనేది కొన్ని జిల్లాల ప్రత్యేకతగా ఉంది. ఆ జిల్లాలు ఏమేంటి అంటే వైఎస్ఆర్ జిల్లా, రాయలసీమకు వచ్చేసరికి వైఎస్ఆర్ జిల్లా ల్యాండ్ లాక్ జిల్లా డిస్టిక్. ఎందుకంటే చుట్టూ జిల్లాలు భూభాగం మాత్రమే ఉంటుంది. ఏ రాష్ట్రానికి సరిహద్దు లేదు వైఎస్ఆర్ జిల్లాతో, అదేవిధంగా ఈ సముద్రంతో కూడా సరిహద్దు లేదు. ఇంకా మిగతా అన్నీ కూడా చూడండి, ఇక్కడ నెల్లూరు సరిహద్దు ఉంది, ఇటుపక్క నంద్యాల తెలంగాణతో సరిహద్దు ఉంది, కర్నూలు తెలంగాణతో సరిహద్దు ఉంది, అనంతపురం కర్ణాటకతో సరిహద్దు ఉంది, అదేవిధంగా ఏదైతే సత్యసాయి జిల్లా ఉంది ఇది కర్ణాటకతో ఉంది, అన్నమయ్య జిల్లా కర్ణాటకతో బార్డర్ ఉంది, చిత్తూరు జిల్లా కర్ణాటక తమిళనాడుతో బార్డర్ ఉంది, తిరుపతి. సో ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్ రాయలసీమలో ఏదయ్యా అంటే ఒకే ఒకటి వైఎస్ఆర్ జిల్లా. సో అక్కడ కోస్తాకు వచ్చేసరికి ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ 2 ఉన్నాయి. ఈ రెండింటిని మనం గమనించినట్లయితే ఒకటి గుంటూరు. ఈ గుంటూరు అనేది కూడా ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఏ రాష్ట్రంతో అది సరిహద్దును పంచుకుంది. ఇటు తెలంగాణతో బార్డర్ లేదు గుంటూరు జిల్లాకి, ఇటు సముద్రంతో కూడా బార్డర్ లేదు గుంటూరు జిల్లాకి. ఇంతకుముందు ఉండేది, విభజన తర్వాత ఈ పల్నాడు జిల్లా, బాపట్ల, గుంటూరు మొత్తం కలిపి గుంటూరు జిల్లాగా ఉండేవి. ఇప్పుడంతా
మారిపోయింది. కాబట్టి గుంటూరు జిల్లా ఇప్పుడు ల్యాండ్ లాక్, కోస్తాలో గుంటూరు జిల్లా ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్గా మనం చెప్పొచ్చు. ఏ రాష్ట్రంతో సరిహద్దు లేని జిల్లా, ఏ సముద్ర తీర ప్రాంతంతో కూడా సరిహద్దు లేని జిల్లాగా మనము క్లియర్గా చెప్పచ్చు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే గోదావరి జిల్లాల్లోకి వస్తే ఈస్ట్ గోదావరి అనేది కూడా ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి అనేది కూడా ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్. ఎలా అంటే ఇక్కడ కూడా ఎక్కడ ఏ రాష్ట్రంతో సరిహద్దు లేదు, అదేవిధంగా ఏ తీర ప్రాంతంతో కూడా సరిహద్దు లేదు. ఇంతకుముందు కామన్గా కాకినాడ, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా కోనసీమ జిల్లా, ఈ 3 జిల్లాలు కలిపి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, 3 జిల్లాలుగా డివైడ్ అయింది. కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనేది ల్యాండ్ లాక్ ఏదైతే డిస్ట్రిక్ట్గా అవుతుంది. మొత్తం 3 ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ మనం చెప్పొచ్చు. ఒకటి రాయలసీమలో, ఒకటి వైఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా ఇటు కోస్తాలోకి వచ్చేసరికి గుంటూరు జిల్లా, అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా, గోదావరి డిస్ట్రిక్ట్స్లోకి వచ్చేసరికి ఈ 3 కూడా మనము కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మ్యాప్ వరకు ఈ బేసిక్ కీలకంగా అప్పుడప్పుడు అడిగేటువంటి ప్రశ్నలు వీటి నుంచి కూడా పడతాయి. కాబట్టి క్లియర్గా మనము వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇంకా మ్యాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇతరత్ర వ్యవహారాలు అన్ని కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత ఉంది ఓవరాల్గా మనకి 26 జిల్లాలు అంటున్నాం. 26 జిల్లాలు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎంత ఉంది అంటే 1,62,970 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం ఎప్పుడు కూడా చదరపు కిలోమీటర్లలోనే కొలుస్తారు. సో 1,62,970 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం ఉంది. ఇది భారతదేశం మొత్తంలో 7వ స్థానంలో ఉంది. విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. ఇది కూడా ఒకసారి అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత రాజధాని అనేది ఇంతవరకు ఏమి లేదు. కాబట్టి ఇప్పటి వరకు టెక్నికల్గా చట్టపరంగా అమరావతి రాజధానిగా ఉంది. క్లియర్గా చట్టపరంగా కేంద్ర రికార్డ్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇప్పటి వరకు అయితే అమరావతి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మనం వేచి చూద్దాము. అయితే ప్రస్తుతానికైతే రాజధాని అమరావతి. ఆ తర్వాత సరిహద్దు రాష్ట్రాలు ఇందాక తెలుసుకున్నాం. ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది, ఇది లేదు, మహారాష్ట్ర అనేది లేదు, పొరపాటున టైప్ అయింది. సరిహద్దు రాష్ట్రాలు ఏమంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్. తెలంగాణతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 7 జిల్లాలు. ఛత్తీస్గఢ్తో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 1 జిల్లా. ఒడిస్సాతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 3. ఆ తర్వాత తమిళనాడుతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 2. కర్ణాటకతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 5. సో దాదాపుగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి జిల్లాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటున్నాం కదా, పుదుచ్చేరి అనేది 1 జిల్లాతో సరిహద్దును కలిగి ఉంది. ఇది కేంద్రపాలిత ప్రాంతం. ఓకే, ఇది ఒకటి క్లియర్గా గమనించండి. ఆ తర్వాత జిల్లాల పునర్విభజన డేట్ అడిగేటువంటి అవకాశం ఉంది. పునర్విభజన ఎప్పుడు జరిగింది అని అంటే ఏప్రిల్ 4వ తేదీన 2022 సంవత్సరంలో జిల్లాల పునర్విభజన జరిగింది అనేది అయితే చెప్పొచ్చు. మనము దీంట్లో భాగంగానే ఆ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అయ్యి అన్ని జిల్లాలన్నీ ఏర్పడిన తర్వాత మొత్తం రెవెన్యూ డివిజన్స్ని డివైడ్ చేశారు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ని డివైడ్ చేశారు. ఇవన్నీ జరిగింది. మండలాల్లో ఎటువంటి మార్పు లేదు, గ్రామాల్లో మార్పు లేదు, కానీ ముఖ్యంగా రెవెన్యూ డివిజన్స్ని డివైడ్ చేశారు. ఆ తర్వాత జిల్లాల డివిజన్ అయితే జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకి 76 రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు 50 వరకు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు 76 రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇది ఒకటి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి. ఇంకా డెప్త్గా మండలాలు ఎన్ని, గ్రామ పంచాయతీ అంత క్లియర్గా అడిగేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రెవెన్యూ డివిజన్స్ కొంచెం పెద్ద స్ట్రక్చరే కాబట్టి జిల్లాల తర్వాత రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయి అనేది అడగొచ్చు. దీంట్లో ఒకటి కీలకంగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక ఇవన్నీ అవసరం లేదు కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ ఒక 17 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి? 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏది పెద్దది ఏది చిన్నది అనేది కూడా మనం ఒకసారి గమనించాల్సింది. ఎందుకంటే విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా. విస్తీర్ణంలో ప్రకాశం జిల్లా పెద్ద జిల్లా. 39 మండలాలు ఉన్నాయి, 14,322 చదరపు కిలోమీటర్లు. ఇంత డీటెయిల్డ్గా అడగకపోయినా కానీ ఏ జిల్లా విస్తీర్ణ పరంగా పెద్దగా ఉంది అనేది అడగవచ్చు. ఒకటి. చిన్నది జిల్లా ఏది విస్తీర్ణ పరంగా? విశాఖపట్నం జిల్లా విస్తీర్ణ పరంగా చిన్నది. దాదాపు 1048 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 11 మండలాలు మాత్రమే ఈ జిల్లాలో ఉన్నాయి. అంటే ఇది అర్బన్ జిల్లా, అంటే ఏకైక అర్బన్ జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక అర్బన్ జిల్లా కూడా విశాఖపట్నమే.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక అర్బన్ జిల్లా కూడా విశాఖపట్నం, అత్యంత చిన్న జిల్లా కూడా విశాఖపట్నం, అత్యంత పెద్ద జిల్లా విస్తీర్ణ పరంగా ఇదంతా మనం చెప్తుంది. పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా. ఓకే, క్లియర్. తర్వాత మండలాలు 39 ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఓకే, విశాఖపట్నంలో 11 ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత జనాభా పరంగా కూడా మనము జిల్లాలని కేటగరైజ్ చేస్తే జనాభా పరంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెద్ద జిల్లా. నెల్లూరు జిల్లా జనాభా పరంగా పెద్ద జిల్లా. 24,69,000 మంది ఈ జిల్లాలో నివసిస్తున్నారు. ఈ సెన్సస్ ఏంటంటే 2011 సెన్సస్ మాత్రమే. ఎందుకంటే అధికారికంగా ప్రభుత్వం రిలీజ్ చేసింది 2011 సెన్సస్ మాత్రమే. 2021లో సెన్సస్ జరగాలి, కోవిడ్ వచ్చింది. ఆ నేపథ్యంలో సెన్సస్ పూర్తి స్థాయిలో జరగలేదు. అది ఇక మరి ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది కూడా ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తుందనే చూడాల్సిన అవసరం ఉంది. అయితే క్లియర్గా ఇక్కడ మనము 2011 సెన్సస్నే ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు జిల్లాలో 24 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇది జనాభా పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద జిల్లా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. జనాభా పరంగా అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా ఏదంటే పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా 9,25,000 మంది మాత్రమే ఈ జిల్లాలో ఉన్నారు. అంటే ఇదంతా మనకు తెలుసు కదా, మన్యం జిల్లా అంటేనే ట్రైబల్ జిల్లా. ఈ ట్రైబల్ జిల్లాలో కొంచెం స్కాటర్డ్గా విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్లో ఉండే వాళ్ళు సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. మనకి విలేజ్లో 2,000, 3,000, 5,000 మంది జనాభా కూడా ఒక్కొక్క విలేజ్లో ఉండొచ్చు. కానీ అక్కడ ఒక 500 మంది ఉంటే కూడా చాలా ఎక్కువ పెద్ద గ్రామంగా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా అనేది 9,25,000 మంది జనాభా ఉన్నారు. జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏదయ్యా అంటే పార్వతీపురం మన్యం జిల్లా. జనాభా పరంగా అతి పెద్ద జిల్లా ఏదంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఓకే. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అడిగేటువంటి అవకాశం లేదు. కానీ ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఒక స్ట్రక్చర్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లాల పునర్విభజన పార్లమెంటు నియోజకవర్గాలను బేస్ చేసుకొని జరిగింది. అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, దగ్గరగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఏదైతే అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉందో, ఈ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ట్రైబల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి, రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్ కాబట్టి, ఈ ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లా దూరంగా ఉంటుంది, విస్తీర్ణం అధికంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో పరిపాలన సౌలభ్యం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఈ అరకు పార్లమెంటును 2గా డివైడ్ చేశారు. ఈ 2గా డివైడ్ చేసినటువంటి నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఒక జిల్లా అయింది, పార్వతీపురం మన్యం జిల్లా ఒక జిల్లా అయింది. అరకు పార్లమెంటు 2 జిల్లాలుగా మారినటువంటి పరిస్థితి. సో ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా వీటిల్లో అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి అనుకుందాము. ఏదైతే అరకు పార్లమెంటు ఈ 7ని డివైడ్ చేశారు. డివైడ్ చేసినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకి 3 నియోజకవర్గాలు మాత్రమే వచ్చినాయి. 3 అసెంబ్లీ అతి తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా ఏది అని అడిగితే మీరు సీతారామరాజు జిల్లా అనేది చెప్పాలి. సీతారామరాజు జిల్లా చాలా అంశాల్లో కూడా మనకి ఏదైతే దాని గురించి క్షుణ్ణంగా చదువుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనకి 3 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లా సీతారామరాజు జిల్లా. ఇట్లా కొన్ని అంశాలు సీతారామరాజు జిల్లాలో అధికంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయటం బెటర్. తర్వాత ఒకే ఒక అర్బన్ జిల్లా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విశాఖపట్నం జిల్లా అనేది అర్బన్ జిల్లా. చివరిగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ చింతూరు. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పేసి రెవెన్యూ డివిజన్స్ డివైడ్ చేసేటప్పుడు ఇంత డెప్త్గా అడగకపోవచ్చు. బట్ చివరిగా ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్ అయితే మాత్రం చింతూరు రెవెన్యూ డివిజన్. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇక రాష్ట్రానికి ఉన్నటువంటి తీరరేఖ ఎంత అంటే 974. ఇది చాలా సందర్భాల్లో అడుగుతారు. మనం ఆ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఎస్ఏ రాసేటప్పుడు కూడా ఏదైతే సందర్భం వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ పర్పస్గా కానీ ఇంకా ఏదైనా కానీ ఈ తీరరేఖ ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అనేది గుర్తుంచుకొని ఈ ఫిగర్ గుర్తుంచుకోవటం అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి 974 కిలోమీటర్ల తీరరేఖ ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద తీరరేఖ. భారతదేశంలో అతిపెద్ద 2వ తీరరేఖ. ఎందుకంటే గుజరాత్ తర్వాత ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ తీరరేఖ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 974. సో అత్యధిక జనసాంద్రత, మనం జనాభా లెక్కలు చూసినట్లయితే డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఎక్కడుంది, జనసాంద్రత ఎక్కువ ఎక్కడుంది అంటే విశాఖపట్నం న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒక అర్బన్ జిల్లా, అది మొత్తం సిటీనే. కాబట్టి ఇక్కడ డెన్సిటీ అనేది, ఆ సాంద్రత అనేది ఎక్కువగా ఉంది.
విశాఖపట్నంలో జనసాంద్రత అత్యధికంగా ఉంది. ఇది సింపుల్గానే ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ అడిగినా కానీ. 1 చదరపు కిలోమీటర్కి 1869 మంది నివసిస్తున్నారు. 70 మంది అనుకోండి, 1870 మంది 1 కిలోమీటర్, 1 చదరపు కిలోమీటర్ ఏరియాలో 1870 మంది నివసిస్తున్నారు విశాఖపట్నం జిల్లాలో. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా విశాఖపట్నం. అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా మళ్ళీ అల్లూరు సీతారామరాజు జిల్లా వచ్చింది కదండి. ఎందుకంటే ఈ ట్రైబల్ కదా, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ప్రాంతం స్కాటర్డ్గా ఉంటుంది అక్కడక్కడ. సో ఇక్కడ 1 చదరపు కిలోమీటర్కి 78 మంది మాత్రమే, 1 చదరపు కిలోమీటర్కి 78 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ అర్బన్లో 1870 మంది ఉంటే ఇక్కడ 77-78 మంది మాత్రమే 1 చదరపు కిలోమీటర్కి జనాభా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది కీలకమైనటువంటి అంశం. ఇట్లాంటివి కూడా గుర్తుంచుకోవాలి. ఒకటి అర్బన్ జిల్లా విశాఖపట్నము, చివరిగా ఏర్పడింది చింతూరు రెవెన్యూ డివిజన్. ఆ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చిన్న టిట్ బిట్స్ లాగానే అడిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కూడా కన్ఫ్యూజ్ చేసి అడిగేటువంటి అవకాశం కూడా మనకు ఉంది. తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాష్ట్ర నినాదం ఏంటి అంటే సత్యమేవ జయతే. మొదటి నుంచి ఇది సత్యమేవ జయతే. రాష్ట్ర గీతం ఏంటి, మా తెలుగు తల్లి, ఇది అందరికీ తెలిసినవి ఇవన్నీ కూడా. కానీ ఒకసారి మనం మననం చేసుకోవటంలో తప్పేం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఆర్మకొండ. ఇది తూర్పు కనుమల్లో ఉన్నటువంటి పాడేరుకు దగ్గరలో ఉంటుంది. ఆర్మకొండ అనేది 5512 అడుగులు ఎత్తు ఉంటుంది, లేదంటే 1680 మీటర్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఆర్మకొండ అనేది అఫీషియల్గా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్మకొండ హైయెస్ట్ పీక్ అనేది అయితే చెప్పలేదు. కానీ ఇది మామూలుగా జియోగ్రఫికల్గా అయితే ఆర్మకొండ అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి పీక్ అనమాట. సో ఇది కూడా ఒకసారి అడిగితే, ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి అడగకపోవచ్చు, అడిగితే కనుక గుర్తుంచుకోవటం బెటర్. ఇది పాడేరుకు దగ్గరలో ఉంటుంది, తూర్పు కనుమల్లో ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ డేటా అడగకపోవచ్చు, పెద్దగా ఎంత హైట్ ఉంది ఏంటి అనేది అడగకపోవచ్చు. తర్వాత రాష్ట్ర చిహ్నాలు. రామచిలక మన పక్షి, ఆంధ్రప్రదేశ్ పక్షి ఏంటయ్యా అంటే రామచిలుక. ఇందులో రామచిలుక ఇట్లా ఇంత సింపుల్గా అడగకుండా దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అని అడగవచ్చు. శాస్త్రీయ నామం ఏంటి అనేది కూడా అడగవచ్చు. సిట్టాకులా కర్మెరి మెనిలేనిసిస్. ఈ కొంచెం నోరు తిరగకపోయినా ఇది కొంచెం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర పక్షి రామచిలుక, శాస్త్రీయ నామం ఏంటి అనేది అడగవచ్చు. రాష్ట్ర జంతువు కృష్ణ జింక, బ్లాక్ బక్ అంటాము. ఈ కృష్ణ జింక శాస్త్రీయ నామము యాంటిలోపే సర్వైకాప్రా. ఇది కూడా గుర్తుంచుకోవాలా. ఈ ఎక్కువ బిట్లు ఈ మధ్యకాలంలో ఈ శాస్త్రీయ నామాల మీదనే ఎక్కువగా బిట్లు అడుగుతున్నారు. డైరెక్ట్గా ఈ అందరికీ తెలిసినాయి కాబట్టి శాస్త్రీయ నామాలు. వేప, రాష్ట్ర వృక్షం ఏంటి? రాష్ట్ర వృక్షం అనేది వేప, అజాదరిక్త ఇండికా వేప. ఇది దీని బొటానికల్ నేమ్ వేపకి. తర్వాత రాష్ట్ర పుష్పం ఏంటి అంటే మల్లెపువ్వు పుష్పం. ఈ మల్లెపువ్వు శాస్త్రీయ నామం ఏంటంటే జాస్మినం అపిస్నాలే. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పండు ఏంటంటే మామిడి. మనకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో మామిడి ఎంతో మధురమైనటువంటి ఫలం, ఎక్కువగా పండించేటువంటి ఫలం కాబట్టి మ్యాగ్నిఫెరా ఇండికా దీని శాస్త్రీయ నామం, మామిడి యొక్క శాస్త్రీయ నామం. ఈ శాస్త్రీయ నామాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. దీంట్లో అడగాలి అనుకుంటే కనుక ఎగ్జామినరు శాస్త్రీయ నామాలు అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రెండు ఇటుపక్క సైంటిఫిక్గా అడిగినట్లు ఉంటుంది, అదేవిధంగా జాగ్రఫికల్గా అడిగినట్టు ఉంటుంది. కాబట్టి రెండింటిని మిక్స్ చేసి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకోండి. ఇక తీర ప్రాంతానికి వచ్చేసరికి మనం ఇందాకనే చెప్పుకున్నాము 974 కిలోమీటర్ల తీరరేఖ ఉంది ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్స్ ఉంది. దీంట్లో మనము టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు విభజన తర్వాత పూర్తి స్థాయిలో అందరూ అన్ని జిల్లాలకి డేటా రిలీజ్ చేయకపోయినప్పటికీ కూడా అత్యధిక తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఏది అనేది అయితే అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకసారి చూడాలి. శ్రీకాకుళం జిల్లాకి 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మీకు మ్యాప్లో తెలుసు కదా శ్రీకాకుళం జిల్లా ఎట్లా ఉంటుంది. టాప్ ఎండ్లో ఒడిశా బార్డర్లో ఉంటుంది. 193 కిలోమీటర్ల తీరరేఖ ఉంటుంది. ఈ తీరరేఖ మన రాష్ట్రంలో అత్యధికంగా తీరరేఖ కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా.
టాప్లో ఉంటుంది, ఫస్ట్లో అనుకోవచ్చు. ఒకటి నెంబరు మనం జిల్లాలన్నీ నెంబర్ చేసుకోవచ్చు, టాప్ నుంచి వేస్తే ఒకటే వస్తుంది. కాబట్టి ఫస్ట్లో అత్యధికంగా తీరరేఖ కలిగి ఉన్నటువంటి జిల్లా ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లా అనేది అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు. సో ఇది ముఖ్యంగా తీరరేఖకు సంబంధించి ఈ జిల్లాలకు ఏ జిల్లాలకు ఎంతంత తీరరేఖ ఉంది అనేది మనకు అందినటువంటి సమాచారం మేరకు అయితే చెప్పాము. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రమే తీరరేఖ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యల్పంగా 19 కిలోమీటర్లు మాత్రమే వెస్ట్ గోదావరి డిస్టిక్కి తీరరేఖ. సో ఇది తీరరేఖకు సంబంధించి. ఇక జనాభా లెక్కలు అనేది మీకు అందరికీ తెలిసిందే. ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. మొత్తం జనాభా అయితే 4,95,00,000 4,95,77,103 2011 లెక్కల ప్రకారం మాత్రమే. కొత్త సెన్సస్ రాలేదు కాబట్టి మనం ఇప్పటికీ కూడా 2011 లెక్కలనే తీసుకోవాలా. జనాభా పరంగా భారతదేశం స్థానము 10వ స్థానంలో ఉంది. ఇందాక మనం ఏమనుకున్నాం, విస్తీర్ణ పరంగా భారతదేశ స్థానం 7, జనాభా పరంగా భారతదేశ స్థానం 10 మన భారతదేశంలో. సో పట్టణ జనాభా ఎంత పర్సంటేజ్ ఉందయా అంటే మన ఆంధ్రప్రదేశ్లో 29.47% పట్టణ జనాభా, దాదాపుగా 30%. అయితే ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుంచుకోవటం మంచిది, 29.47. గ్రామీణ జనాభా అనేది ఇక మిగతాదంతా గ్రామీణ జనాభా కిందకి వస్తుంది. ఈ రెండిట్లో ఒకటి గుర్తుంచుకుంటే ఒకటి వచ్చేస్తుంది, ఎందుకంటే 100లోంచి మైనస్ చేసుకోవటమే కాబట్టి ఇది అయినా గుర్తుంచుకోవచ్చు. 70.53% గ్రామీణ జనాభా ఉందంటే మిగతాదంతా పట్టణ జనాభా. సరే, మొత్తం మీద భారతదేశంలో మన జనాభా శాతం ఎంత అంటే 4%, 4.09% భారతదేశం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం ఉంది. సో ఇదొకటి. ఓవరాల్గా స్టేట్, ఇందాక మనం జిల్లాల్లో ఏది జనసాంద్రత అత్యధికంగా కలిగింది, విశాఖపట్నం అనుకున్నాము. తర్వాత అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏఎస్ఆర్ జిల్లా అనుకున్నాం. అయితే జిల్లాల పరంగా అది మనం చూసాము. అయితే మొత్తం ఓవరాల్గా స్టేట్లో అసలు జనసాంద్రత ఎంత ఉన్నాయా అంటే 304 మంది జనం ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్కి 304 మంది ఉన్నారు ఓవరాల్గా, స్టేట్ ఓవరాల్గా చూసినట్లయితే. సో ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత అంటే 304 కిలోమీటర్, 304 అని చెప్పి చెప్పాలి. ఒక చదరపు కిలోమీటర్ 304 మంది అనేది అయితే స్పష్టంగా చెప్పాలి. ఇందాక మనం అనుకున్నట్లుగానే అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది, విశాఖపట్నం. అత్యల్ప జనసాంద్రత కలిగింది 77, అల్లూరి సీతారామరాజు జిల్లా. అత్యధిక జనాభా ఇందాక చెప్పుకున్నాము, అత్యల్ప జనాభా చెప్పుకున్నాము. లింగ నిష్పత్తి ఎంత ఆ సెన్సస్ ప్రకారం అనేది కూడా ఒకసారి సెన్సస్ చూసుకోవటం మంది. 997 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు ప్రతి 1000 మందికి కూడా. అక్షరాస్యత రేటు, లిటరసీ రేటు 67.35%. మహిళల అక్షరాస్యత అరౌండ్ 60% ఉంది. ఇంకా షెడ్యూల్ కులాల షెడ్యూల్ ఇంత డీటెయిల్డ్గా అడగకపోవచ్చు, కానీ కీలకంగా అయితే ఈ ప్రధానమైనటువంటి అంశాలు మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక నగరాలకు తీసుకున్నట్లయితే అత్యధికంగా టాప్ నుంచి తీసుకున్నట్లయితే అత్యధికంగా జనాభా కలిగినటువంటి మొట్టమొదటి నగరం విశాఖపట్నం. ఆ తర్వాత విజయవాడ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, గుంటూరు థర్డ్ ప్లేస్లో ఉంటుంది, నెల్లూరు ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. అత్యధికంగా జనాభా కలిగినటువంటి నగరాలు, కార్పొరేషన్స్ అనుకోండి, నగరాలు అనుకోండి, ఇవి కూడా ఫస్ట్ విశాఖపట్నం, తర్వాత విజయవాడ, తర్వాత గుంటూరు, ఆ తర్వాత నెల్లూరు. ఈ 4 టాప్ నుంచి తీసుకున్నట్లయితే అత్యధిక జనాభా కలిగినటువంటి అర్బన్ లొకాలిటీ, నగరాలు అని అయితే మనము స్పష్టంగా తీసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా ఏంటంటే ఈ జియోగ్రఫికల్ ఏరియాలో కొన్ని కీలకమైన బిట్స్ సింపుల్గా పడతాయి, కానీ కీలకమైన బిట్స్ పడతాయి. కాబట్టి మ్యాప్ను ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఏ రాష్ట్రాలకు సరిహద్దులు ఉన్నాయి, ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లా ఏంటి, ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాలు టక్కున అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక బేసిక్ డీటెయిల్స్ అనేది అయితే మస్ట్గా ఒకసారి చూసుకోవటం అయితే మంచిది, ఎందుకంటే దాన్ని మనం మార్చే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సడన్గా అది పడితే మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్ వేయాల్సిందే. కాబట్టి అది మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ జిల్లాల విభజన తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే క్లియర్గా ఉంది. జిల్లాల విభజన తర్వాత ఏది పెద్ద జిల్లా, ఏది చిన్న జిల్లా, జనాభా పరంగా ఏది పెద్ద జిల్లా, ఏది చిన్న జిల్లా, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి మననం చేసుకుంటే దానికి సంబంధించి ఈ జియోగ్రఫీకి సంబంధించి కానీ ఒకటి
2 బిట్లు దీంట్లోంచి పడినా కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది మనము క్లియర్గా ఆన్సర్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఓకే.